నమస్కారం. జై శ్రీమన్నారాయణ. శాశ్వత ఆనందం ఎలా పొందాలి? మనం అందరం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాం. అప్పుడప్పుడు సంతోషం దొరుకుతుంది కూడా, ఆనందంగానూ ఉంటాం. కానీ అది నిరంతరం ఉంటుందా, మనకు తృప్తి ఇస్తుందా, లేక తాత్కాలికమేనా అనేది చూద్దాం. ఆనందంలో పలు స్థాయిలు ఉన్నాయి. ఇంగ్లీష్లో హ్యాపీనెస్, డిలైట్, బ్లిస్, ప్లెజర్, జాయ్ ఇలా చాలా పదాలు వాడతారు. మనం తెలుగులో సంతోషం, మోదం, ప్రమోదం, ఆనందం, ప్రియం వంటి మాటలను వాడతాం. ఆనందం అంటే ఏమిటి? అనుకూల జ్ఞానాన్ని ఆనందం అంటారు. అది మంచిదై ఉండాలి, నాకు అనుకూలంగా ఉండాలి, నాకు ఆనందం ఇవ్వగలగాలి. మనం లోక విషయాల్లో పొందే సంతోషాన్ని నిజమైన ఆనందం అనలేము. ఉదాహరణకు, మా అమ్మాయికి స్కూల్లో సీటు దొరకాలి. అది దొరుకుతుందో లేదో అని బెంగపడ్డాను. సరే, సీటు దొరికింది. అది సంతోషమే కదా, అది ఆనందమే కదా అనుకుంటాం. కానీ అది నిజమైన శాశ్వతమైన ఆనందం కాదు. అక్కడ కొన్ని సంవత్సరాలు చదువుతుంది, ఆ తర్వాత కాలేజీలో సీటు కోసం బాధపడాలి, ఆ తర్వాత ఉద్యోగం, పెళ్ళి, ఇలా సమస్యలు కొనసాగుతూ ఉంటాయి. ఇవాల్టి ఆనందం రేపు ఎగిరిపోతుంది. ఇలా జీవితంలో ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. అమ్మాయికి పెళ్లి కాలేదని బాధపడతాం, పెళ్ళయింది, సంతానం లేదని బాధపడతాం, పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని బాధపడతాం. ఇలా ఏదో ఒక దానికోసం బాధపడడం జరుగుతూనే ఉంటుంది. సమస్యకు పరిష్కారం దొరకడమే మనం ఆనందం అనుకుంటున్నాం. అందువల్ల ఒక సమస్య పోగానే ఇంకో సమస్య వస్తే మళ్ళీ ఆ ఆనందం ఎగిరిపోతుంది, సమస్య కొనసాగుతుంది, కష్టం కొనసాగుతుంది. అందువల్ల అది ఆనందం కాదు. మనకు ఇష్టం లేనిది తొలగిపోతే ఆనందం అనుకుంటున్నాం. అలా అయితే మనకు అనిష్టమైంది తొలగిపోయినప్పుడు దొరికిన ఆనందం శాశ్వతంగా ఉండాలి కదా, అలా ఉండదు, మరో కష్టం మొదలవుతుంది. అలా కాకుండా ఒకసారి దొరికిన ఆనందం నిరంతరంగా శాశ్వతంగా ఉంటే దాన్ని ఆనందం అంటారు. కానీ మనకు దొరికిన ఆనందం నిరంతరం కాదు. తైత్తిరీయ ఉపనిషత్తులో దీనికి సంబంధించి ఒక శ్లోకం ఇలా ఉంది. తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణపక్షః ప్రమోదో ఉత్తరపక్షః ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి అని ఈ శ్లోకంలో ఆనందాన్ని 4 స్థాయిలలో విభజించి చూపిస్తున్నారు. తైత్తిరీయ వాక్యం ప్రకారం ప్రియ, మోద, ప్రమోద, ఆనందం అని 4 స్థాయిలలో ఉంటుంది అని తెలియజేస్తోంది. తైత్తిరీయ వాక్యం ప్రకారం ప్రియ, మోద, ప్రమోద, ఆనందం అని 4 స్థాయిల్లో ఉంటుంది అని తెలుస్తుంది. ఒక వస్తువును చూడగానే నచ్చింది, దాని మీద ప్రియం ఏర్పడుతుంది. ప్రియమైన ఆ వస్తువు దొరికింది, అందువల్ల నాకు కలిగేది మోదం. ఆ వస్తువును నేను అనుభవిస్తాను, అది ప్రమోదం. అది అంటే ఆ ఆనందం అలా కొనసాగుతుంది, అది ఆనందం అవుతుంది. లోకంలో ఈ ఆనందం ఎప్పుడు ఏకపక్షంగా ఉండదు. ఉదాహరణకు, కొట్లో ఒక మంచి చేతి గడియారం చూశాను, చాలా ఖరీదైంది. నాకు దాని మీద ప్రియం ఏర్పడింది. అది నా చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది. అది కొనడానికి నా చేతిలో డబ్బులు లేవు. అది కావాలంటే నేను అప్పు చేయాలి, వేరే ఎక్కడైనా ఫ్రీగా దొరుకుతుందేమో ప్రయత్నం చేయాలి. నా చేతికి డబ్బు దొరికిందాకా అది అమ్ముడుపోకుండా ఉండాలి. అంటే ఆ వస్తువు చూడగానే కలిగే ఆనందానికి అది నా చేతికి రావడానికి మధ్య కొంతకాలం పడుతుంది. అలా దాన్ని కొనుక్కున్నాను. చేతికి పెట్టుకుందాం అనుకునే లోపల మా కుటుంబంలో మా నాన్నగారు, అన్నగారు దీన్ని వాళ్ళ చేతికి పెట్టుకుంటారు. అప్పుడు చేతికి దొరకడానికి, ఆ ఆనందాన్ని అనుభవించడానికి మధ్య కూడా మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఆఖరికి చేతికి వాచి వచ్చింది, పెట్టుకున్నాను. ఆ వాచి ఎప్పుడు పెట్టుకొని అదే ఆనందం పొందగలనా? ఆ సంతోషం నిరంతరమా అంటే చెప్పలేము. దాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు, కింద పడి పాడైపోవచ్చు, ఇంకేదో జరగవచ్చు. ఒక వస్తువును చూడగానే ఆశ కలిగింది, దాన్ని కంటితో చూడడం ప్రియం.
దాన్ని పొందడం వల్ల మోదం కలిగింది, పొందిన దాన్ని అనుభవించడం వల్ల ప్రమోదం దొరికింది. ఆ ప్రమోదం శాశ్వతమైతే ఆనందం అవుతుంది. ఈ 5 వరుసగా జరగాలి. జరిగే లోపల మధ్యలో ఏ ఆటంకం వచ్చినా ఆ గొలుసు చెడిపోతుంది. లోకంలో ఏ విషయం తీసుకున్నా ఈ 5 అంచెలు ఆటంకాలు లేకుండా వరుసగా రావు. అది వారి వారి ప్రత్యేక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ 5 అంచెల మధ్య ఎక్కడో ఏదో ఎవరి వలనో ఆటంకం ఏర్పడుతుంది. అలా ఆ గొలుసు తెగిపోతుంది. అందువల్ల లోకంలో ఆనందం దొరకడం కష్టం, దొరికినా ఎక్కువ కాలం ఉండడం అంతకంటే కష్టం అవుతుంది. భగవంతుడి విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం. దేవాలయంలో అచ్చామూర్తిని చూసి సేవించుకున్నాం. ఆయన మీద ఒక ప్రియం ఏర్పడింది. అలా ఆయన మీద ప్రియం ఏర్పడిన తర్వాత ఆయన్ను పొందడానికి ఏం చేయాలి? ఎవరినైనా అడగాల? గడియారానికి అడిగినట్లు ధర అడగాల? ఫ్రీగా దొరుకుతుందేమో అని ప్రయత్నం చేయాలా? అప్పు చేయాలా? అక్కర్లేదు. ఇలాంటి సమస్యలు ఏవీ లేవు. నిన్ను నేను పొందాలి అని ఆయన్ని అడగాలి. అడగడమే ఆలస్యం. ఆయన సంతోషంగా అంగీకరిస్తాడు. కాబట్టి 2వ స్థాయికి వెళ్ళడం ఖాయం. అంటే మోదం దొరికింది. సరే, ఆయన దొరికాడు. అనుభవించడానికి మధ్యన ఎవరైనా అడ్డుపడతారా? అడ్డుపడని, భయం లేదు. ఎంతమంది కోరుకున్నా అంతమందికి ఆయన సులభుడే. ఆయన వల్ల నాకు దొరికే ఆనందం నాదే. ఇంకెవరు అడ్డుపడ్డా అది తగ్గదు. కాబట్టి ప్రమోదం కూడా దొరికింది. ఆయన అనుభవం దొరికింది. అది శాశ్వతంగా ఉంటుందా లేదా అన్న ప్రశ్న లేనే లేదు. ఒక భక్తుడు హృదయంలోకి చేరిన తర్వాత భగవంతుడు ఆ చోటును వదిలిపోనే పోడు. అందుకే భగవంతుడిని మనం అనుభవించినప్పుడు ఈ 5 అంచెల క్రమం అందుకోగలం. మధ్యన అడ్డంకులు రావు. వచ్చిన వాటిని ఆయనే తొలగిస్తాడు. పరబ్రహ్మాన్ని అనుభవించినప్పుడు మాత్రమే ఆనందం శాశ్వతంగా ఉంటుంది. లోకంలో ఒక వస్తువును చూసి ఇష్టపడి అది పొంది అనుభవానికి వచ్చి ఆనందం పొందే లోపల మధ్యలో ఎక్కడైనా ఎప్పుడైనా ఆటంకాలు రావచ్చు. ఆ గొలుసు తెగిపోవచ్చు అనే భయం ఉంటుంది. ఆనందం శాశ్వతంగా ఉండే అవకాశం లేనే లేదు. కానీ పరబ్రహ్మం విషయంలో మాత్రం అటువంటి భయం లేనే లేదు. ఆనందం శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 5 అంచెలలో ఎక్కడ ఏ ఆటంకాలు వచ్చినా ఆ ఆటంకాలను ఆయనే తొలగిస్తాడు. కాబట్టి పరబ్రహ్మం మీద మనకు ఏర్పడే ప్రేమ, ఆయనను పొందడం వల్ల కలిగే మోదం, ఆయన అనుభవం వల్ల వచ్చే ప్రమోదం, అది శాశ్వతంగా ఉండడం వల్ల కలిగే ఆనందం, ఇవన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఉపనిషత్తు దాన్నే బ్రహ్మానందం ఉంటుంది. ఆ బ్రహ్మానందం శాశ్వతంగా ఉంటుంది. ఇతర లౌకిక చిన్న చిన్న ఆనందాల కోసం మనం వెంపర్లాడకుండా శాశ్వత ఆనందాన్ని పొందుదాం. అది అందరికీ దొరకాలి, అందరి గృహాలలో నెలకొనాలి అని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ.